ఒక్కసారి 2 సార్లు మంత్రి అయ్యిండు, ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పోయినసారి ఏమో అరవింద్ అని చెప్పి బీజేపీ ఆయన గెలిచిండు, తెలుసు కదమ్మా. వినండి అమ్మ, అరవింద్ అని పోయినసారి 5 సంవత్సరాల క్రితము అరవింద్ అని పువ్వు ఆయన గెలిచిండు. దానికన్నా ముందు కవిత టీఆర్ఎస్ ఆరామి గెలిచింది. కవిత ఏం పని చేయలేదని చెప్పి అరవింద్ గెలిపించారు. ఈ అరవింద్ ఏం చేసిండు, ఇంకా ఏం పని చేయలేదు, అసలే చేయలేదు. చేయకపోతే ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మనము ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాము, ఆ 6 గ్యారెంటీలు మీకు అందరికీ రావాలంటే రేపు జరిగే ఎలక్షన్లో చేతు గుర్తు గెలవాలి. జీవన్ రెడ్డి సాబ్ అంటే పెద్ద మనిషి, రైతు కుటుంబం, సాధారణ జీవితం. ఇక ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్యే బామ్మది, ఎమ్మెల్యే చుట్టాలు అందరూ కలుస్తారు, మంచిగా అవుతారు. అట్లాంటిది ఈయన 6 సార్లు గెలిచిండమ్మా. అయినా కానీ సామాన్య జీవితం ఉంటాడు, మంచి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని మళ్ళా గెలిపించుకుందాం. ఈయన గెలిస్తే నేను సగం గెలిచినట్టే. ఇంటూ రమ్మ ఓడిపోయినా అయినా కానీ ఈయన గెలిస్తే మనం సగం గెలిచినట్టు, మన పనులు అవుతాయి. ఇప్పుడు మీకు బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పినాం, బస్సు ఉచితంగా ఇస్తున్నాం. రెండవది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఉంది, అది పెట్టినాం. మూడవది 200 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, ఎక్కువ శాతం వస్తుంది. ఎవరికో కొంతమందికి ఆధార్ కార్డు, మన ఈ రేషన్ కార్డు లేక కొంతమందికి ఆగిపోతుంది. అది కూడా ఎలక్షన్ కాగానే రేషన్ కార్డులు కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఎలక్షన్ అయిపోగానే. అంతేకాకుండా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీ గ్రామానికి సుమారుగా 20-25 ఇల్లు ఈ సంవత్సర కాలంలో ఇస్తా. ఇప్పుడు వచ్చే రోజులల్లో మీకు మొదటగా ఏంటంటే ఎవరికైనా జాగా ఉంటుంది చూసిర్రా, ప్లాట్ ఉంది మొత్తం కూలిపోయింది ఇల్లు, లేకపోతే మంచిగా లేదు, అసంటి వాళ్ళకి ఒక 20-25 మందికి మొదటి దఫా ఇస్తా. దాని తర్వాత ఎవరికైతే జాగా లేని వాళ్ళు ఉన్నారో, మన ఏరియాలో 7 ఉన్నాయో లేవో తెలియదు, టీఆర్ఎస్ మొత్తం మింగేసారు, 7 ఉన్నదో లేవో ఒకసారి చూసుకోవాలా. చూసుకొని బట్టి అగాధము. అంతకుముందు టీఆర్ఎస్ మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఏం చేసిండో, ఊరికి 10 ఇళ్ళు ఆయన సొంత పైసలతో కొనిస్తాడు అనగానే మా అక్కయ్యలంతా కూడా అచ్చెత్తాయి అనుకున్నారు, దొంగలు. అంతకుముందు ఒక కర్రోడు కూడా అట్లే ఉండే, 10 సంవత్సరాలు వాడు మోసం చేసిపోయాడు. ఇప్పుడు వీడియో మోపోయాడు మనకి మోసం చేయడానికి. అందుకోసం జర జాగ్రత్తగా ఉంటుంది. నేను చెప్పినవన్నీ వాస్తవమా కాదా మీరు చూసుకోరు. ఇప్పుడు మీ గ్రామానికి మొట్టమొదటిసారి నేను 40-45 వేలు రాముడు గుడికి ఇచ్చిన, ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోతే నేనే పోయి గుళ్ళ కూర్చొని మన పెద్ద మనుషులందరూ చెప్తే దానికి 40,000-45 వేలు కలర్ల కోసం ఇచ్చిన. వాస్తవమా కాదా కనుక్కోరు. రెండవది మహిళా సంఘం బిల్డింగ్ స్లాబ్ వేసి మహిళలు కూర్చోలేని పరిస్థితి ఉంటే దానికి 100 సంచుల సిమెంట్ పంపించిన. ఇది వాస్తవమా కాదా చూసుకోరు. నా ఆస్తులు అమ్మి నేను సేవ చేసుకుంటా గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా. మీ ఊర్లో ఏ పండుగ అయినా సరే, ఏ పబ్బం అయినా సరే, దేనికైనా సరే అడగంగానే బియ్యం పంపించిన. మీరు కనుక్కోరు, దుర్గామాత పెట్టంగానే పంపినా, ఇంకా దేనికైనా కానీ పంపిన. అంతేకాకుండా ఆర్థిక సరే ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడన్నా మన ఊరికి వచ్చిండ గతంలో ఏమన్నా ఉనకన్నా ₹1 బిల్లు ఇచ్చిండా? సరే బీజేపీ మీ గ్రామానికి ఏం చేసిందో ఒకసారి మీరు మాట్లాడుకోరు. రేపు మళ్ళీ మేము పోయినాక పొద్దున రాగానే అసలు ఏమైంది, బీజేపీ ఏమి ఇచ్చిందో ఒకసారి మీరు మాట్లాడుకోరు. మీకు మీ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయా, ప్లాట్లు ఉన్నాయా, ఇందిరమ్మ ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయా? ఎవరు ఇచ్చారు? ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ అంటే వాళ్ళు చేతి గుర్తు సోనియా. మరి ఏమి ఇచ్చిందమ్మా బీజేపీ చెప్పు. అక్షంతలు ఇచ్చేది చెప్తారా? ఇచ్చిపోతాయి. ఇప్పుడు మనిషికో చేస్తారా? ఇప్పుడు రాముడు గుడి మీకు కట్టిన, నందిపేటలో రాముడు గుడి కడతా అంటే 2,04,000 ఇచ్చిన. అయోధ్యలో రాముడు గుడి కడతా అంటే 3,03,000 ఇచ్చిన. నాకన్నా పెద్ద హిందూ ఎవరు ఉన్నారమ్మా? పొద్దున ఇంటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చిన. ఏది ఉన్నా కానీ గుండెలో పెట్టుకోవాలా. ఇక నేను హిందూ అని చెప్పాలి కొట్టుకుంటే కాదు కదమ్మా. చెప్పుర్రి, మీకేదన్నా మంచి కార్యక్రమాలు చేయాలా. ఊర్లో ప్రజల కోసం ఏం చేసినావా? అరవింద్ని అడుగుర్రి, పువ్వులను అడుగుర్రి, రాకేష్ రెడ్డిని అడుగుర్రి, ఇంకోళ్ళని అడుగుర్రి. నేను ఏదున్నా సరే మళ్ళా మీకు హామీ ఇచ్చిపోతున్నా. రేపు మీ గ్రామంలో మీ మహిళా సంఘం అయిపోయింది, ఇంకేదన్నా సమస్య చెప్పుండ్రి, ఇవ్వకపోతే మీ ఊరికే రాను. ఈ సమస్యకు మాకు ఇన్ని లక్షలు కావాలని చెప్పుర్రి, నేను నిధులు ఇస్తా. నా దగ్గర నిధులు ఉన్నాయి. మీ మహిళా సంఘం అయిపోయింది కనుక స్కూల్ మంచిగా ఉందా మీ ఊర్లో? స్కూల్కి ఏదైనా నిధులు కావాలంటే స్కూల్కి ఇస్తా. ఇంకా ఏముంది, ప్రవారి కూడా కావాలి కదా. ఎలక్షన్ అయిపోయిన వారం రోజుల్లో ఇంజనీర్ వస్తాడు, మీ మొత్తం ఎస్టిమేషన్ ఇస్తాడు. దాని తర్వాత వారం 10 రోజులలో ఎస్టిమేషన్ అయిపోగానే పని చాలు చేపిస్తా.
ప్రహారీ కూడా కట్టిస్తా. ప్రహారీ కూడా మహిళా సంఘంకి ప్రహారీ కూడా కట్టిస్తున్నా. ఇంకా చెప్పు, ఇండ్లు 25 ఇండ్లు మీ గ్రామంలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకందరికి కూడా ఇల్లు ఇస్తా. పెన్షన్లు 2000 కాదు 4000 పెన్షన్ ఇస్తా. బీడీ పెన్షన్ రాని వాళ్ళు 2014 కటాఫ్ ఉంది. బీడీ చేస్తారు మీ ఊర్లో చేస్తారు కదా, 2014 కటాఫ్ చేసిండు కేసీఆర్. మనమేమంటున్నాం, దాని తర్వాత బీడీ చేసిన వాళ్ళకు కూడా అర్హులైన వారికి అందరికీ మళ్ళా బీడీ పెన్షన్ మేము ఇస్తాం, చేతి గుర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఉపాధి హామీ చేస్తున్నారమ్మా. ఉపాధి హామీ ఎవరు ఇచ్చారో తెలుసా? ఎవరు చాలు చేసారో తెలుసా అమ్మా? సోనియమ్మ చాలు చేసింది. ఎందుకు చాలు చేసింది తప్ప, మనము ఇవి వరనాట్లు ఉన్నప్పుడే పని ఉంటుంది, లేనప్పుడు ఏం చేయాలా? కూర్చుండాలా అని చెప్పి ఏం చేసింది సోనియమ్మ? 100 రోజులు 300 రూపాయల చొప్పున ఇయ్యాల 30,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు రావాలా, ఒక్కొక్క అన్న తమ్ములకు రావాలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పెట్టింది. కానీ బీజేపీ ఏం చేసిందో చెప్పాలా? మీకు రోజు రోజు కట్ చేసుకుంటూ వస్తుంది, రోజు రోజు కట్ చేసుకుంటూ వస్తుంది. చేసి లాస్ట్కి ఎడకొచ్చింది ఇది మీరు లెక్కేసుకోరు, సంవత్సరానికి 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. ఇంటూ రామ్మ ఏం చేస్తుంది? 150 రూపాయలు ఇస్తారు. ఇలా చక్కగా ఎందాక ఎక్కగొట్టగానే మనం బంద్ చేసిపోతున్నాం. మనం ఏమంటున్నాం, ఇప్పుడు మనం వరి నాట్లు చేస్తాం, చేతి ఏం చేస్తారు? ఎకరానికి ఇంత అని ఇస్తారు. ఇస్తే ఇలా మిగిలిపోయింది అనుకో, రేపు పొద్దున్న 6 గంటలకు పోయి ఒక 2 గంటలు చేసుకుంటే మన పైసలు మనకు వస్తాయి. అట్లా మనకి ఆహార పథకం కూడా అట్లే పెట్టింది సోనియమ్మ. కానీ వీళ్ళు ఏం చేశారు? 100 రోజులకే కటాఫ్ చేశారు. చేసేది ఏమవుతుంది? మీకు మళ్ళీ పేరు అనేది మళ్ళీ సోనియమ్మకి రావద్దు. సోనియమ్మకి రావద్దు అంటే ఏం చేయాలా? మిమ్మల్ని కట్ చేసుకుంటా వస్తుంది. మనమేమంటున్నాం, రేపు మన ఎంపీ జీవన్ రెడ్డి గారు గెలిచి రేపు మన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 400 రూపాయలు ఇస్తాం. మాట్లాడుకుర్రి 400 రూపాయలు ఇస్తుంది. 100 రోజులు మీకు ఉపాధి కల్పిస్తుంది. మీరు 100 రోజులు చేసుకుంటారా అదే పనిని 120 రోజులు చేసుకుంటారా, 130 రోజులు చేసుకుంటారా, బిడ్డెత్తే పోయి పండుకొని మళ్ళీ తెల్లారొచ్చి చేస్తారా, అది మీ ఇష్టం. మీకు 40,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇప్పుడు ఏం చేస్తారు? మీ కోడలు వచ్చింది, కోడలు రాగానే ఏం చేస్తారు? ఇప్పుడు ఏమన్నా ఉందా? కొత్త కార్డు ఉందా? ఇస్తలేరు. సగం కోడలు చేస్తారు, సగం మీరు చేస్తారు. కానీ మనం కొత్త రేషన్ కార్డు ఇవ్వగానే ఏమవుతుంది? కొత్త ఉపాధి కార్డు పుట్టిస్తుంది. పుట్టియంగానే ఏమవుతుంది? నీకు 40,000 వస్తుంది, కోడలు 40,000 వస్తుంది. ఏదున్నా సరే గుర్తుపెట్టుకోరమ్మా, మీరు మంచిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ప్రజలు, మహిళలు, లేని వాళ్ళు, రైతులు అందరూ మంచిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే. బీజేపీ వాళ్ళు ఏం చేయరు. మళ్ళీ నీకు చెప్తున్నా, మీ ఊర్లో మీరు షరతు వేసుకోర్రి, మీరు షరతు కట్టుకొని చెప్పుర్రి. మీ ఊరికి 50 లక్షలు ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యే ఇస్తే నేను 1 కోటి రూపాయలు ఇస్తా మీ ఊరు అభివృద్ధి కోసం. ఇంటూ రామ్మా, దమ్ముంటే పోయి ఆయన అడిగి తీసుకొచ్చుకోరు. మీ దాని పువ్వు పిల్లలు ఉన్నారు కదా, అలా నడుగుర్రి. అరే భయ్ మీ 50 లక్షలు తీసుకురండి, మా వినయన్న 1 కోటి ఇస్తాడని చెప్పుర్రి. ఇంకేమన్నా కావాలంటే చెప్పుర్రి. వాళ్ళు రోడ్లు 4 వేపిస్తే నేను 8 వేపిస్తా. ఇంటూ రామ్మా, మన ప్రభుత్వం ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. గాలితోనేమవుతుందా అమ్మా? ఏమీ కాదు. పెన్షన్ ఇవ్వాల్సింది మేమే. రేపు రైతులకి 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో 1 లక్ష చేసింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రేపటి నాడు 2 లక్షల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో రైతు సోదరులకు అందరికీ చెప్తున్నా, 2 లక్షల లోపు 15 ఆగస్టు వరకు మీకు రుణమాఫీ జరుగుతుంది. 1 లక్ష ఉండని 2 లక్షలు ఉండని ఏది ఉన్నా కానీ మాఫ్ అయిపోతుంది. మళ్ళా పోయి మీరు బ్యాంకులో పైసలు తీసుకొచ్చుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. కనుక ఆలోచన చేయండి. మళ్ళా మోసపోతే మాత్రం ఏమి రావమ్మా. మళ్ళా మీరు ఆడోడొచ్చిండు వీడోడు మోపోయిండు అని చెప్పి ఆయనతో పోయి ఆగమైనరా, ఏమి రావు. మీకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోనే అవుతుంది. మీరు మెజారిటీ ఇయ్యుర్రి. మీరు ఏం కావాలని చెప్పుండ్రి. తమ్ముడు చెప్పిండు కాంపౌండ్ వాల్ మహిళా సంఘంకి. ఇంకేదైనా సమస్య చెప్పు, నేను నిధులు ఇస్తా. చెప్పుండ్రి ఏదైనా ఉంటే. వడ్ల కాలం కల్లా రేకుల చెట్టు వేపిస్తా. ఈ 2 ఎలక్షన్ కాగానే నెల రోజుల్లో ఈ 2 పనులు చేపిస్తా. సరేనా? మళ్ళా చేయకపోతే నాకు ఓటు వేయకూడదు. మళ్ళీ నేను ఎమ్మెల్యే పోటీ చేసి అమ్మ జరాగురి ఓ అమ్మ ఆగురి ఇనూరి రోడ్ ఎక్కడ కావాలి? సీసీ రోడ్ ఊర్లోకి పోయేదా? చౌరస్తాకి వెళ్ళి పోయేదా? మా వంశీ పేరు మీద ఆ రోడ్ కూడా ఇస్తున్నా. సరేనమ్మా, మీకు ఈ 3 పనులు చేపిస్తా. ఈ 3 పనులు దసరా లోపు ఈ 3 పనులు చేపిస్తా. మీరు అంతకుముందు నన్ను దుర్గామాత కోసం షెడ్ కూడా అడిగింది. ఆ మూల మీద దాంట్లో ఎత్తు మీద దాంట్లో అది 5వ కాలం నాకు కాలేదు.
ఇక్కడ మనము సరే నేను అది మళ్ళా సెలక్షన్ అయిపోయినాక వస్తా. ఎలక్షన్ కోడ్ ఉంటుంది జర ఏదున్నా అమ్మా ఇప్పుడు మీరు ఏమేస్తారా వేయరా తెలియదు. నేను ఇవన్నీ చెప్పిన మీరు మంచి మెజారిటీ ఇయ్యుర్రి. మొత్తం చేతి గుర్తుకు వేసుకోర్రి. అక్క చెప్పినట్టు గటేర్లు చేపిస్తా, రోడ్లు చేపిస్తా. నేను ముఖ్యమంత్రి దగ్గర స్పెషల్ నిధులు తీసుకొస్తా. ఇంకా ఏది ఉన్నా చేస్తా. మీరు చెయ్యాల్సిందల్లా అమ్మ నేను తప్పుగా మాట్లాడతలేను. మేము ఓడిపోయినాం. 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. సరే మొన్నటిసారి వేయలే. రేపటి నాడు పెద్ద మనిషి కేసి జీవనన్న కేసి గెలిపించుకుంటే నాకు ధైర్యం ఉంటుంది, అండ ఉంటుంది. నేను ఇట్లనే అరవింద్ అనేటోని గెలిపించిన. పోయినసారి అరవింద్ కోసం తిరిగిన. 32,000 ఓట్లు మెజారిటీ ఇచ్చినామమ్మా. చెప్తున్నా చూడు, బాధ చెప్తా చూడు. 32,000 మెజారిటీ ఇచ్చినామమ్మా. 32,000 మెజారిటీ ఇచ్చి అరవింద్ని గెలిపించుకున్నామమ్మా. ఆయన మోసం చేసిండు. నన్ను ఏం చేసిండు, పార్టీలకి బయటకు నూకేసిండు అమ్మ. అయినా కానీ నేను అధైర్యపడలే. ఇంకా వేరేవాడైతే ఆగమైపోతుండే. నాకు భగవంతుడు ఉన్నాడు. నేను చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. నాతో నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి ఊరు తిరుగుతున్నా. చేతి గుర్తులు అవకాశం ఇచ్చారు మనకి. చేతి గుర్తులు అవకాశం ఇచ్చారు. సరే ఓడినా కానీ మన ప్రభుత్వం ఉంది. నేను ఏది చెప్తే గదే అవుతుంది ఆర్మూర్లా. చెప్తున్నామ్మా, నేను ఏది చెప్తే అదే అవుతుంది ఆర్మూర్లా. నేను చెప్తున్నా మీకు. రేవంత్ అన్న నాకు పూర్తి హక్కులు ఇచ్చిండు. ఇల్లు ఇయ్యాలనా ఇస్తా, పెన్షన్ ఇయ్యాలనా ఇస్తా. భగవంతుడు అవకాశం ఇచ్చిండు నాకు. నేను అమ్మకి ఇల్లు ఇస్తా. ఆశీర్వాదం ఇయ్యు అంతే. ఆశీర్వాదం ఇయ్యు, చేతి గుర్తుకేయు. అమ్మ పక్కకి ఇక్కడ సెజ్ ఉంది అమ్మ. లక్కంపల్లిలో సెజ్ ఉంది. ఈయనమ్మా ఆగు కొద్దిగా ఈయన మాట్లాడతా. లక్కంపల్లిలో సెజ్ ఉందమ్మా. సెజ్ ఉంది తెలుసా? సెజ్ అంటే లక్కంపల్లిలో 423 ఎకరాలు, ఒక 200 ఎకరాలు ప్రభుత్వం ఉండే, ఒక 223 ఎకరాలు ఆడ ఉన్న పాపం ఇట్లే ఉన్న గ్రామస్తులు ఇచ్చారు. పెద్ద సెజ్ కట్టి పరిశ్రమలు రావాలా, పరిశ్రమలు రావాలా. పరిశ్రమల కోసము పాపం ఊరోళ్ళు వాళ్ళు ఇల్లు ఇచ్చారు. 1-2 నిమిషాలు అయిపోయింది. అయితే అమ్మ వినండి, ఓ తల్లి ఇగో వినాలా. వింటేనేమో మనకి ఏం రావాలనో వస్తాయి, వినకపోతే పక్కింటోనికి వస్తాయి. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఏం చెప్తారు, పక్కింటోనికి 2 పెన్షన్లు వచ్చినాయి, నా ఇంట్లో ఏం రాలేదంటే నువ్వు వినకపోతుంది. వినకపోతే ఏమొస్తుందమ్మా తెలియదు. మనం అయితే ఏం చేసుకోవాలో తెలియదు. అందుకోసమే మీ దగ్గరకు వచ్చిన. సెజ్ ఉందమ్మా. సెజ్ల పరిశ్రమలు వచ్చింటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే. ఇప్పుడు ఏమైతుంది, దేశం పోతుర్రా లేదా? భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి తల్లిదండ్రులను వదిలేసి 21వ ఏట 22వ ఏటాన్ని దుబాయ్కి మస్కట్ పోతురు. పాపం ఏదన్నా జరిగితే మన పరిస్థితి ఏంది చెప్పుర్రమ్మా. మన పరిస్థితి ఏంది? చేతికి వచ్చిన పిల్లగాడ ఏండు. అయినాక ఏదన్నా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. జరగరాంది జరిగితే కూడా మేమేమంటున్నాం, మా ప్రభుత్వం మా ప్రభుత్వం మీకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుంది. 5 లక్షల ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబంకి ఇస్తుంది. వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తుంది. అట్లే వాళ్ళ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఇది మా ప్రభుత్వం ఆలోచన విధానం. మహిళలకు ఇస్తున్నాం. బస్సు ఎప్పుడైనా అనుకున్నారా అమ్మ ఫ్రీగా ఇస్తారని అనుకుర్రా? కళ్ళన్నా వచ్చింది ఎప్పుడన్నా? సరే పోనీ. కరెంటు బిల్లు అనుకున్నారా? మనం కరెంటు వాడితే ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టడు తక్కువ కడుతుంది అనుకుంటారా అమ్మ? బస్సుకి ప్రతి నెల 300 కోట్లు కడుతుంది. కరెంటు బిల్లు మీరు ఎంత వాడుతారో రాష్ట్రం అంతా అవన్నీ కూడా ప్రభుత్వం కడుతుంది. గతంలో రైతులకు ఉచితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇటు రామ్మ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏది ఇచ్చినా పక్కకి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కట్టింది. ఎవరు కట్టిరమ్మా శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్? ఎవరు కట్టిరమ్మా? శ్రీరామ్ సార్ పోచంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. మరి ఏం చేసిరమ్మా బీజేపీ వాళ్ళు? ఆగమాగమైరు మీ ఊర్లో. అందుకోసం ఊరికొచ్చిన. లేట్ అయినా సరే మళ్ళీ కలుతారు కలర్ అని చెప్పి ఊరికొచ్చిన. బండి మీద పడొచ్చిన. నాతో నేను మాట్లాడితే మీ ముఖంలో చూస్తే రేపటి నాడు వేస్తారని ఒక ధైర్యం వస్తుంది. మొన్నటిసారి ఓడగొట్టిర్రు. మా పిల్లలు ఆగం చేసిర్రు. మా సర్పంచ్ల మా అన్నలంతా ఆగమాగమైరు. అమ్మా మళ్ళా చెప్తున్నామ్మా, బీజేపీ వాళ్ళు పువ్వు గుర్తు వాళ్ళు మీకేమి చేయరు. ఏం చేసినా చేతి గుర్తు చేస్తుంది. మేం చేస్తాం. మీ ఊర్లో ఇందిరమ్మ కమిటీ ఉంటది. 5 సభ్యులతో కమిటీ వేస్తాం. మీ బాధలు ఏమున్నా కమిటీ దగ్గర పోవాలా. మీకు ఇల్లు లేవా కమిటీకి చెప్తారు. కమిటీ వాళ్ళు తిరుగుతారు.
రేపు ఎలక్షన్లో కూడా తిరుగుతారు, ఎవరికి పెన్షన్ లేవో తిరుగుతారు. ఆల్రెడీ ప్రజాపాలన చేసినాం, ప్రజాపాలన మీ అప్లికేషన్లు అన్ని తీసుకున్నాం. ఎవరికి ఇండ్లు లేవు, ఎవరికి ఏ సమస్య ఉంది అవన్నీ తీసుకున్నాం. కొత్త రేషన్ కార్డు అమ్మా 10 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ తోడు ఇయ్యలే. మరి బీజేపీ రోగమ్మా, కేంద్రంలో ఉన్నావు కదా నువ్వు, మోడీ ఉన్నావు కదా, ఆడ అరవింద్ రెడ్డి ఉన్నావు కదా, ఇయ్యాలనా అద్దా? మరి ఏం చేసిండమ్మా? మరి ఏం చేస్తున్నామమ్మా? మనము ఆగమైపోతున్నాం. కొత్తోడు ముఖం కనబడంగానే ఆగమవుతున్నాం. మరి వాడు ఏం చేసిండు? వాడు ఎసుంటోడు, దొంగన లంగన లఫంగన చూడాలనా అద్దా? 10 సంవత్సరాల కర్రంతో మోసపోయినాం, ఇంకా మోసపోదామా? వాడు ఎట్లుండే బౌరూపులోడు, పెద్ద బౌరూపులోడు ఉండే. ఎంతమంది భయపెట్టిస్తుండ అనుకుంటున్నావు? ఈడున్న బాబులందరినీ, అక్కల్ని, చెల్లిని అందరిని భయపెట్టించిండు. అడుగు మీ ఇంట్లో, మీ ఆయనను అడుగురి, మీ కొడుకుని అడుగురి, బెదిరించిందా లేదా? వాడి ముఖం వాడు చెప్పు, చెప్తాం ఇక. అమ్మా ఇంటురా, ఎలక్షన్ల మే 13 మన నంబర్ 3వ నంబరు అమ్మా, 3వ నంబరు చేతి గుర్తు మీద వేసి గెలిపించుకోర్రి. మీ షాపూర్లా ఏ సమస్య ఉన్నా తీరుస్తామ్మా, ఏ బాధ ఉన్నా నా బాధ. నేను అన్నిటికీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మెజారిటీ ఇచ్చి గెలిపించుకోర్రి, సరేనా? ఏంటో బాగా కొడుతుంది, లేట్ అయినందుకు క్షమించండి. నేను మిమ్మల్ని ఇప్పుడు ఓడిపోయినామ్మా, ఓడిపోయినోడు ఏడుండాలా? ఇప్పుడు మీరు అర్థం చెప్పారు నన్ను, నువ్వు వద్దు, నాకు మాకు అవసరం లేదు, ఆ తెల్ల పిల్లగాడే కావాలని తెల్ల పిల్లగానే చేసింది. నేను ఏడుండాలా? హైదరాబాద్ ఉండాలా? అయినా కానీ తిరుగుతున్నా, ఎందుకంటే మన గ్యారెంటీలు ఇచ్చినాం. ఇవన్నీ గడప పోవాలంటే ఎవరితో కాదు, మనమే ఉండాలని చెప్పి ఇవి ఎండల పడి తిరుగుతున్నా. సరేనమ్మా? ఏద్దామా లేదా? గెలిపించుకుంటే మీకు రేవంత్ అన్న దగ్గర పోయి అన్ని నిధులు తీసుకొచ్చి మీ గ్రామ అభివృద్ధి చేస్తాను. జై కాంగ్రెస్.